అధ్యక్ష వారు ఏమి సబూగా లేదు. వారు మాట్లాడుతుంటే మేము విన్నాం, రెడ్డి గారు మాట్లాడుతుంటే విన్నాం. అలానే రికార్డు అవ్వడం కాదు, మా మాటలు వారు వినాలిగా. మేము వారి మాటలు వింటాం, మా మాటలు వారు వినవలసిన అవసరం లేదా అంట. మీరు వారి చేత ఈ విధంగా అనిపిస్తే మేము ఏ విధంగా మాట్లాడతాం అధ్యక్ష? సభను కంట్రోల్ పెట్టండి అధ్యక్ష, సభను కంట్రోల్ పెట్టండి. మా హక్కును హరించడమే అంటాను నేను, నాకున్న హక్కును హరించడమే అంటాను. మాట్లాడుతున్నారు వినండి. వారు వినాలి కదా అధ్యక్ష, సభ అంతా వినాలి కదా, వారు కూడా సభ్యులే కదా. వినకుండా ఈ విధంగా అధ్యక్ష ఈవేళ హిందువులకి, భారత హిందువులకి ఈవేళ అపకారం చేస్తున్నారు అధ్యక్ష. వీళ్ళందరూ కూడా హిందువులకి అపకారం చేస్తున్నారు, వెంకన్న బాబుకి అపకారం చేస్తున్నారు. ఈరోజు వారు మాట్లాడతారు అధ్యక్ష. 3:20కి నెయ్యి 3:20కి నెయ్యి కొనాలి. వారి డిమాండ్ ఏంటి అధ్యక్ష? వాళ్ళందరూ హిందువులు అని నేను అడుగుతున్నా. 3:20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? 3:20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? నెయ్యి అంటే ఏంటి అధ్యక్ష? వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి గారు, మేం గాని సభ్యులు గాని 3:20కి నెయ్యి కొంటున్నారా అధ్యక్ష? అవునయ్యా. 3:20కి ఆవు నెయ్యి కొంటున్నారా? చైర్మన్ గారు మీరు కొంటున్నారా 3:20కి? అవునయ్యా. వాడు 3:20 మీద స్టాండ్ అయ్యి 6:20 కొంటానంటే 6:20 కొంటానంటే హిందూపూర్ అంటారా, హెరిటేజ్ అంటారా? అంటే 6:20కి వాళ్ళ నిజంగా మనసు ఉంటే, వాళ్ళ హిందువులైతే, వాళ్ళకి వెంకటేశ్వర స్వామి నిజమైనటువంటి భక్తి ఉంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండాలి. వాళ్ళు నిజంగా హిందువులైతే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. వాళ్ళు నిజంగా హిందువులైతే మీరు వాళ్ళని కంట్రోల్ చేయాలి. ఏ విధంగా ఏనికి చెప్పాలయ్యా, ఏనికి చెప్పాలని అడుగుతున్నా. నేను అసలు హిందువులా అని అడుగుతున్నా. మీరు ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల గురించే మాట్లాడితే మా హిందువులందరినీ అవమానపరిచినట్లే మీరంటున్నారు. ప్రజలు విసుగు చెందుతున్నారు. మీ మాట కూడా నాకు బాధ కలిగింది అధ్యక్ష. ఈవేళ లడ్డూ మీద చర్చిస్తే ప్రజలు దీని మీద సుముఖంగా లేరు. దీనికి శాశ్వతమైన పరిష్కారం కావాలి. 620 రూపాయలకి నెయ్యి కొంటే, హెరిటేజ్ రంగంలో తీసుకొస్తే, హిందూపూర్ని రంగంలో తీసుకొస్తే వీళ్ళకు పుట్టగతులు ఉండవు అధ్యక్ష. ఈ విధంగా నెయ్యిని 3:20కి కొనాలి, 6:20 కొనొద్దు అంటే వీళ్ళు హిందువుల అధ్యక్ష. నేను ఏ పార్టీ అని అడుగుతున్నాను అధ్యక్ష. వీరిది ఏ పార్టీ అని అడుగుతున్నా. వెంకన్న బాబుకి 6:20కి నెయ్యి వస్తుందా అధ్యక్ష? 6:20కి నెయ్యి వస్తుందా అని అడుగుతున్నాను నేను. కానీ దాన్ని కూడా అంగీకరించకుండా అందులో కుంభకోణం జరిగిందంటారా? 250 కోట్లు తిని రేపు శిక్ష పట్టడానికి సిద్ధంగా ఉన్న సందర్భంలో 6:20 కొంటే అది తప్పంటారా? 3:20కి కొనాలంటారా? కల్తీ నెయ్యి కొనాలంటారా? ఏ మనుషుల అధ్యక్ష? ఏ విధంగా ఎమ్మెల్సీలు అయ్యి ఇక్కడికి వచ్చారు అధ్యక్ష? వెంకన్న బాబు మీద మినిమం కూడా గౌరవం లేనటువంటి పరిస్థితి నేను గమనించాను అధ్యక్ష. 5,000 కోట్లు డిపాజిట్ ని వెనక్కి తీసుకోవడం, దాన్ని ఎంతో ప్రశ్నిస్తే దాన్ని వెనక్కి తీసుకోవడం, గట్టిగా తిరస్కరిస్తే 5,000 కోట్లు మళ్ళా డిపాజిట్ ని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి తీసుకురాడు. 320 దేవస్థానాలని
కూలగొట్టారు అధ్యక్ష. 320 దేవాలయాలు కూలగొట్టారు అధ్యక్ష. ఒక్కడిని అరెస్ట్ చేయలేదు అధ్యక్ష. మా హిందువుల మీద 40 మంది మీద కేసులు పెట్టారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. హిందువుల మీద కేసులు పెట్టాడు అధ్యక్ష. అంటే 320 దేవాలయాలన్నీ కూలగొట్టి ఒక్కడి మీద పిచ్చివాడి మీద కేసు పెడతానంటారు అధ్యక్ష. పిచ్చివాడి మీద కేసు పెడతానంటారు అధ్యక్ష. పిఠాపురంలో జరిగితే పిచ్చివాడి మీద కేసు పెడతానంటారు. హిందువుల యొక్క మనోభావాలను గుర్తించకుండా మీరు 320 రూపాయలకి నెయ్యి కొన్న సందర్భంలో ఈవేళ మీకు ఆయన అడుగుతాడు, ఏమని లడ్డు ఎవరైనా బాగుందా అని అడిగారా, మీకేమైనా కంప్లైంట్ వచ్చిందా అని అడుగుతున్నాడు ఆయన. ప్రజలు కంప్లైంట్ చేయరు అధ్యక్ష. సైలెంట్ గా వెళ్ళి 11 సీట్లు ఇచ్చారు అధ్యక్ష. ఇవాళ 6-20 కానీ వ్యతిరేకించినట్టయితే కొన్ని డైరీలు కానీ ఇవాళ మాట్లాడినట్లయితే మీకు రాజకీయాల్లో కొనసాగేటువంటి నైతిక హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉత్పన్నం అవుతుంది. ఈ సభ ద్వారా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష. మాజీ మంత్రి అయోధ్యకి లడ్డూలు పంపించారంటే ఆయన చెప్తారు అధ్యక్ష. ఆ మాజీ మంత్రి చెప్తాడు, అయోధ్యకి లడ్డూలు మేము తిరుపతిలో ఉన్న నెయ్యిని వాడలేదు, అయోధ్యలో నెయ్యికి లడ్డూలు పంపించడానికి సార్ వాళ్ళ వెనుకుండా ఉండే నాటకాలు సార్ ఇవన్నీ కూడా మేము విన్నాం. 2 సభ్యుల్ని వాళ్ళ